అసలు మన కళ్ళెదురుగుండా ఇంత ఘోరం జరుగుతుంటే ఎవరికి ఎందుకు స్పందన రాలేదో అర్థం కావట్లేదు. ఎక్కడో తిరుపతిలో ఉన్నటువంటి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ మాట్లాడితే కానీ బయటికి రాలేనటువంటి అంశం అయిందా? ఇప్పుడు నా పక్కన కనబడుతున్నటువంటి దృశ్యం తిరుమల సెట్టింగ్. ఇది ఆలయం కాదు, ఆలయంలా ఉండేటువంటి. ఇదేంటయ్యా అంటే రాజమండ్రి నుండి వైజాగ్ వెళ్ళే రూట్లోనంట రాయుడు హోటల్ అట, మిలిటరీ హోటల్ అట. వాళ్ళు ఈ దేవుడి టోటల్గా ఆలయం సెట్టింగ్ వేసేసారు. ఈవెన్ జేవిజీల విగ్రహాల దగ్గర నుంచి అన్నిటిది సెట్టింగ్ వేసేసారు. అసలు ఒక ఆలయానికి సంబంధించినటువంటి నమూనాలో హోటల్ నడపచ్చా? ఇంకా అసలు ఆ పవిత్రతను నాశనం చేయడం కాదా? ప్లస్ అందులోనూ నాన్ వెజ్ హోటల్. తిరుమలలో ఎక్కడన్నా నాన్ వెజ్ అసలు కనీసం కొండపైకి తీసుకెళ్ళడానికే నిషేధం. కోడిగుడ్డు ఇష్యూ గురించినే మొన్న అంత పెద్ద రచ్చ అయింది. అట్లాంటిది ఏకంగా నాన్ వెజ్ హోటలు లోపల